నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న చాలామంది భారతీయులు అడుగుతూ ఉన్నారు, కువైట్ ఎయిర్పోర్ట్ను మూసివేశారు, అందుకు గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో మరియు అలాగే సామాజిక మాధ్యమాలలో మనం చూసుకుంటే కువైట్ ఎయిర్పోర్ట్ను మూసివేశారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకు మూసివేశారు, దానికి గల కారణం ఏంది, ఎంతసేపు కువైట్ ఎయిర్పోర్ట్ను మూసివేశారన్న విషయాలైతే తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళితే కువైట్లో అత్యవసర రన్వే పనుల నిర్వహణ కోసం తాత్కాలికంగా కువైట్ ఎయిర్పోర్ట్ను మూసివేశామని చెప్పేసి కువైట్లోని రన్వే ఏదైతే ఉందో అక్కడ అత్యవసరంగా పనులు చేపట్టవలసి వచ్చింది. దీంతో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కొంతసేపు తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పేసి కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు తెలియజేశారు. అలాగే విమానాశ్రయం సాధారణ కార్యకలాపాలకు సంబంధించి నిన్న ఉదయం 8:55 నుంచి 10:25 వరకు మూసివేశామని చెప్పి గంటన్నర పాటు కువైట్ ఎయిర్పోర్ట్ను మూసివేసినట్లు కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు తెలియజేశారు. ఈ సమయంలో 3 విమానాలను దారి మళ్లించగా 4 విమానాలు ఆలస్యంగా నడిచాయని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. ప్రభావిత విమానాలను తిరిగి రీషెడ్యూల్ చేశామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం ప్రయాణికుల భద్రత మరియు సమర్థవంతమైన విమాన ట్రాఫిక్ను నిర్ధారించడానికి ఈ యొక్క పనులు చేపట్టామని చెప్పేసి కువైట్ ఎయిర్పోర్ట్లో మనం చూసుకుంటే రన్వే ఉంటుంది కదా, విమానాలు నడుస్తూ ఉండే రన్వే, అందులో అత్యవసరంగా ఎమర్జెన్సీగా మనం చూసుకుంటే నిర్వహణ పనులు చేపట్టవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో కేవలం గంటన్నర మాత్రమే కువైట్ ఎయిర్పోర్ట్ను మూసివేశారు. నిన్న ఉదయం 8:55 నుంచి 10:25 వరకు కేవలం గంటన్నర మాత్రమే. ఆ సమయంలో 3 విమానాలు ఇతర దేశాలకు ఇతర ఎయిర్పోర్ట్లకు వెళ్ళిపోయాయని చెప్పేసి 4 విమానాలు ఆలస్యంగా నడిచాయి. కువైట్ ఎయిర్పోర్టు మూసివేశారన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు బయలుదేరుతూ ఉన్న మన యొక్క భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.